MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. తెలంగాణలో కొన్నాళ్లుగా ఏదో ఒక ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం చేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణపై అకాల వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలతో వడ్లు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిచి ముద్దైంది. కల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురిసింది. కర్నూలు జిల్లాలోని ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి వేదవతి నదిలో వరద నీరు భారీగా చేరుతోంది. వరద నీరు రహదారుల్ని ముంచెత్తడంతో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జగ్గైపేట, మల్కాపురంలో పిడుగులు భయపెట్టాయి. జగ్గైపేట జామియా మసీదుపై పిడుగు పట్టడంతో మినార్ బీటలు వారింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్, బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నాంపల్లిలో భారీ వర్షం కురిసింది. మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ఖాజా, ఇంకా మే నెల కంప్లీట్ కాకముందే వర్షాలేంటి, వెదర్ కి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తోంది? ముందు ముందు వర్షాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా ఈసారి వర్షాల ప్రభావం తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇందుకు తగ్గట్టుగానే సాధారణం కంటే ముందుగానే ఆ ఋతుపవనాలు కూడా ఆగమనం క్రమంగా బలాన్ని పుంజుకుంటూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోని ఉత్తర కర్ణాటక, గోవా పరిసర ప్రాంతాల్లో, మధ్య అరేబియా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీంతో పాటు కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి ఆవరించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ కారణంగానే ఏపీలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. అదే ఇదే పరిస్థితి మరో 2-3 రోజుల పాటు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రోజు చాలా చోట్ల జగ్గైపేటతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే దీంతో పాటు మరోవైపు ఈరోజు జగ్గైపేట పరిసర ప్రాంతాల్లో చాలా వర్షాలు కురిసాయి. అలాగే విశాఖలో కూడా ఉదయం నుంచి వర్షాలు కురిసాయి. మరోవైపు రేపు దక్షిణ కోస్తాలో ప్రధానంగా 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మరోవైపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఇదే నేపథ్యంలోని కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఏపీ కోస్తా తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. దీంతోపాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు సూచిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో ఎవరెవరైతే చెట్ల కింద ఉంటారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి, చెట్ల కింద ఎవరు వెళ్ళొద్దని సూచిస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో అటువైపు తెలంగాణ విషయానికి వస్తే ఈరోజు హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతోపాటు నిర్మల్ జిల్లాలో కూడా వర్షం కురిసింది. మరో 2-3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలోని అక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ద్రోణి ఉపరితల ఆవర్తనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరోవైపు ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ నెలాఖరుకి రావాల్సిన ఋతుపవనాలు ఈసారి ఈ నెల 27 నాటికి కేరళను తాకుతున్నాయని ఐఎండీ ముందే అంచనా వేసినప్పటికీ దానికి మరింత ముందుకు వస్తున్నట్టు ఇప్పుడు తాజా బులెటిన్ ప్రకారం ఐఎండీ అంచనా వేస్తుంది. ఎందుకంటే మరో 3-4 రోజుల్లోనే ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అది కేరళను తీరాన్ని తాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మాల్దీవులతో పాటు మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించి ఆ ప్రాంతాల్లో మరింత బలం పుంజుకునేందుకు అనుకూల అవకాశాలు ఉన్నాయి. దీంతో మరో 3-4 రోజుల్లోనే కేరళ తీరాన్ని ఈ ఋతుపవనాలు తాగుతాయి. ఆ తర్వాత మరో 10 రోజుల్లో ఏపీ అంతటా విస్తరిస్తాయి. దీంతో పాటు తెలంగాణ అంతకంటే ముందే వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాల సీజన్ ఇప్పటికే మొదలైనట్టుగా కాస్త 2-3 రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికీ వర్షాలు అనేది కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ముందుగా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ఐఎండీ అధికారులు సూచించిన నేపథ్యంలోని అటువైపు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఇటువైపు ఏపీలోని ఆయా ప్రాంతాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.